హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హిమా మీడియా. ఇవాళ వీడియోలో మనము డ్రై ఫ్రూట్ బొబ్బట్లను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. చూడండి, ఎంత స్మూత్గా సాఫ్ట్గా రావాలంటే మనం పర్ఫెక్ట్గా చేయాలనుకునేటప్పుడు కొన్ని టిప్స్ పాటిస్తే ఇవి చూడండి ఈ విధంగా వస్తాయండి. చాలా స్మూత్గా వచ్చాయి. ఇది ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు మనం చూద్దామండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 4 స్పూన్స్ వరకు మైదా పిండిని తీసుకున్నామండి. ఇందులో ఇప్పుడు 1/2 స్పూన్ వరకు బొంబాయి రవ్వను వేసుకుందామండి. కొంచెం ఒక పించ్ ఆఫ్ సాల్ట్ కూడా వేసుకుందాము. ఇప్పుడు దీనంతటిని బాగా కలుపుకుని వాటర్తో కలుపుకుందామండి. ఈ బొంబాయి రవ్వ ఎందుకు వేసుకున్నామంటే ఈ మైదా పిండి అనేది సాగుతుంది కదా, ఇది స్మూత్నెస్ కోసమని ఈ కొంచెం బొంబాయి రవ్వ వేస్తే మీకు చాలా స్మూత్గా వస్తాయండి, సాఫ్ట్గా వస్తాయి ఈ బొబ్బట్లు అన్నవి. చూడండి, ఈ పిండిని ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తాయండి. చాలా ఎక్కువ టైమే ఈ పిండిని కలుపుకోవాలి, మైదా పిండిని. ఇప్పుడు చూడండి కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఆయిల్ మునిగేటట్టు ఈ పిండిలో వేసుకొని ఒక 3-4 అవర్స్ వరకు నానబెట్టుకోవాలండి. ఈ ఆయిల్ తేలేటట్టు మనం వేసుకోవాలి ఈ పిండిలో. చూడండి, దీన్ని ఒక 4 అవర్స్ నానబెట్టుకుందాము. ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నె తీసుకొని ఒక 1/2 కప్పు శనగపప్పు తీసుకున్నాము, ఒక 1/2 కప్పు పెసరపప్పు. ఇప్పుడు వాటర్ వేసి క్లీన్ చేసుకుందామండి. క్లీన్ చేశాక ఒక 3 కప్స్ వరకు వాటర్ వేసుకుందాము. ఇప్పుడు దీన్ని ఒక 1/2 అవర్ నానబెడదామండి. 1/2 అవర్ అయ్యాక ఎత్తు కుక్కర్ మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాము. ఈలోగా ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఇలాచి, బాదం, 1/2 కప్పు జీడిపప్పు, 1/2 కప్పు బాదం వేసి దీన్ని పొడి చేసుకుందాము. మరీ ఫైన్గా చేయకూడదండి. చూడండి, ఈ విధంగా మనం ఇలా ఉండేటట్టు ఫ్రై చేసుకోవాలి, మరీ ఫైన్గా చేయకూడదు. ఇప్పుడు చూడండి, పప్పు కూడా ఉడికిపోయింది. చూడండి ఎంత బాగా శనగపప్పు ఉడికిపోయింది, పెసరపప్పు కూడా బాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఇందులో 1 కప్పు బెల్లం వేసుకుని ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని పొడి చేసుకున్నాం కదండి, ఇది కూడా వేసుకొని పచ్చి కొబ్బరిని 1 కప్పు తీసుకున్నామండి. వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఈ బెల్లం అన్నది మీకు కలపడానికి రాకపోతే మిక్సీలో వేసుకోవచ్చండి. నాకు ఇక్కడ మెత్తగానే ఉంది కాబట్టి, స్మూత్గా ఉంది కాబట్టి కలిపేసుకుంటున్నాను. ఇందులో పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటే టేస్ట్ ఉంటుందండి. కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 3 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకొని ఈ నెయ్యి అనేది వేడెక్కాక ఈ కలుపుకున్న ఈ స్టఫింగ్నంతా ఒకసారి ఈ బెల్లం అంతా మెల్ట్ అయ్యే వరకు లో ఫ్లేమ్లోనే కలుపుతూ ఉండాలి, లేదంటే కింద అడుగు అంటుకుంటుంది. ఇది కలుపుతూనే ఉండాలి. ఇలానే బెల్లం అంతా కరిగి బాదం, జీడిపప్పు ఇవి కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు మనము స్టవ్ మీద ఉడికించుకోవాలి. చూడండి, ఇప్పుడు ప్యాన్కి సపరేట్ అయింది కదా. చూడండి, ఈ విధంగా బెల్లం అంతా కరిగిపోయి ఉడికిపోయింది. చూడండి, కడితే ఇలా వచ్చేటట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లగా అయ్యాక ఇలా ఉండలు చేసుకోవాలండి. ఇప్పుడు ముందు కలుపుకున్న ఈ మైదాపిండి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది ఎంత బాగా కలిపితే అంత స్మూత్గా వస్తాయండి. ఈ పిండి కలపడంలోనే సాఫ్ట్నెస్ అనేది వస్తుంది.
చూడండి కలుపుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని ఈ మైదా పిండిని చిన్న ఉండ తీసుకొని ఆ లోపల పెట్టే స్టఫింగ్ మాత్రం పెద్దది పెట్టుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఇలా ఒత్తుకొని ఈ స్టఫింగ్ అనేది ఈ మైదా పిండి కంటే కొంచెం పెద్ద సైజునే తీసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఇలా చేసుకోవాలి. స్టఫింగ్ అంతా క్లోజ్ చేసాం కదా. ఇప్పుడు ఒక పాలిథిన్ కవర్ తీసుకుని ఇదే ఆయిల్ని యూజ్ చేద్దాము. పాలిథిన్ కవర్ తీసుకుని ఆ కవర్కి కూడా ఆయిల్ రాసి దీన్ని ఈ విధంగా ఒత్తుకుందామండి. ఈ మైదాపిండి ముద్దని కొంచెము చిన్నది తీసుకుంటే ఆ లోపల ఉన్న స్టఫింగ్ కొంచెం పెద్ద సైజు తీసుకోవడం వల్ల పర్ఫెక్ట్గా వస్తుందండి. లేదనంటే సైడ్లంతా దలసరిగా వచ్చేస్తుంది మైదాపిండి అంతను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని వేడెక్కాక ఈ బొబ్బట్ని ఇలా కాల్చుకుందాము. ఇంకొక వైపు టర్న్ చేసుకుందామండి. చూడండి ఒకవైపు బాగా ఫ్రై అయింది కదా, కాలింది కదా. చూడండి ఈ విధంగా మనము వీటిని ఇలా చేసుకోవచ్చు. ఇంకొకటి కూడా వేసుకుందాము. చూడండి ఇది కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందామండి. చూడండి ఎంతో కలర్ఫుల్గా టేస్టీగా ఉండే ఈ బొబ్బట్లు రెడీ అండి. ఇవి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 వీక్స్ వరకు బాగుంటాయండి. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. చూడండి డ్రై ఫ్రూట్స్ అక్కడక్కడ కనిపిస్తూ చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి ఇవి. ఈ విధంగా మీరు కూడా ఒక్కసారి సేమ్ ప్రాసెస్లో ట్రై చేయండి. చూడండి ఇలా అంటే మైదా పిండి అనేది సాగకుండా సాఫ్ట్గా ఎలా వచ్చిందో చూడండి, ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. సేమ్ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.